వామ్మో! ఇదేంది ఇలా కదులుతుంది? కొంపదీసి మా ఇంట్లో ఏమన్నా పారానార్మల్ యాక్టివిటీస్ ఏమన్నా అవుతున్నాయా? ఏమన్నా దయ్యాలు, భూతాలు గాని వచ్చాయా? చూడండి ఇది ఎలా కదులుతుందో. నేను జస్ట్ బౌల్‌లో వాటర్ ఏసి టీ చేసుకుందామని పెడితే దాని నుంచి అదే మూవ్ అవుతూ ఉంది. మరీ ఘోరంగా మూవ్ అవుతుంది. కొంచెం కూడా కాదు. ఎవరో పట్టుకొని ఊపినట్టు కదా! సో వ్యూయర్స్ ఏమంటారు ఇది? పారానార్మల్ యాక్టివిటీయా లేకపోతే సైన్సా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? దిస్ ఈజ్ ప్యూర్ సైన్స్. ఎందుకంటే నిన్ను టీ చేద్దామని చేసుకున్నాం. మనం టీ చేసే బౌల్స్ డిఫరెంట్గా ఉంటాయి, అది అందరికీ తెలుసు కదా. సో దాని సర్ఫేస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ విత్ ద హీట్ అనేది చాలా తక్కువ ఉన్నది. సో వాటర్కి అంత టైం ఇవ్వట్లేదు నేను బబుల్స్ ఫామ్ అవ్వడానికి. చాలా హై హీట్లో పెట్టినాను అన్నమాట. సో దానికి ఆ టైం లేకపోవడం వల్ల చాలా ఫాస్ట్గా బబుల్స్ ఫామ్ అవ్వడం, కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్లోనే వాటర్ అనేవి చాలా ఫాస్ట్గా అక్కడ ఏంటిది ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి, వేపరైజ్ అవుతూ ఉంటాయి. ఆ సూపర్ హీటింగ్ వల్ల ఆ వాటర్ మూవ్ అవ్వడం వల్ల ఈ బౌల్ కూడా మూవ్ అవుతుంది అన్నమాట. ఆక్సిలేషన్స్ అంటారు, వైబ్రేషన్స్. దానివల్ల ఆ బౌల్ అనేది మూవ్ అవుతుంది. ఇట్స్ నాట్ దీన్ని దయ్యాలు, భూతాలు కదులుతున్నాయి అట్లేం లేదు. ఇట్స్ ప్యూర్ సైన్స్. ఒకవేళ తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళు ఏమన్నా తప్పు ఉంటే నన్ను కరెక్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ ఫర్ నౌ.